నిర్మాణం సాగదు, ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం, ఇష్టానురాజంగా పెంచుతున్న వ్యాపారులు నామమాత్రానికి ధరల పట్టిక అనేది ప్రధానంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరల పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామమాత్రంగా మారాయి. కంకర, రాయి, ఇటుక వంటి సామాగ్రి ధరలను వ్యాపారులు అమాంతం పెంచేస్తున్నారు. వీటికి స్థిరమైన ధరలను ప్రభుత్వం మార్గదర్శకాలు పొందుపరచకపోవడంతో లబ్ధిదారులకు, అధికారులకు అధిక భారం తప్పడం లేదు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, మండల స్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా అలా జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లు కేటాయించింది. వీటిలో 1,90,000 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయినా 44 మాత్రమే పూర్తయ్యాయి. మరో 4,000 చివరి దశకు వచ్చాయి. మిగతా ఇల్లు పనులు వేగంగా జరగడం లేదు. ధరల భారమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ బేస్మెంట్ కోసం ఉపయోగించే రాయి ధర గతంలో ఒక్కొక్కటి 18 నుంచి 20 రూపాయలకు ఉండేది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఒకేసారిగా 25 నుంచి 30 రూపాయల వరకు పెరిగిందని మనకు ఇందిరమ్మ ఇళ్ల బాధితులు చెప్తున్నారు. అంటే నార్మల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేటువంటి విషయం ఏంటంటే, నాకు కాంగ్రెస్ అంటే కోపం లేదు కానీ ఎవరు ఎంత దోసుకున్నా అడిగేటోడు ఉన్నాడు అనే నానుడి గత సంవత్సరాల నుంచి కూడా గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వ్యవస్థ నడిచిందని ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తని మనం ఆంధ్రజ్యోతిలో మెయిన్ రాయడం జరిగింది. 18 రూపాయలు ఉన్నటువంటి ఒక బ్రిక్ స్టోను, బేస్మెంట్ స్టోను ఈ రోజు 25 రూపాయలు, 25 నుంచి 30 మధ్యలో, 25 నుంచి 30 మధ్యలో పెంచినటువంటి పరిస్థితి. అట్లాగే ఇసుక ధర కూడా, ఇక ఇసుక అంటే మనకు మహేష్, మనకు ఇక్కడ దుందిబి వాగుంది, అటు పోతే కృష్ణా నది సంబంధించినటువంటి వాగుంది. ఇసుక మనకు నార్మల్గానే లభిస్తుంది. ప్రభుత్వమే కట్టిస్తున్నటువంటి ఇళ్లకు సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కూడా దాని మీదనే ఉంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు పెట్రోల్ ధరలు ఏం పెరగలే, డీజిల్ ధరలు ఏం పెరగలే, కానీ రవాణా ఛార్జీలు మాత్రం బీభత్సంగా పెంచారు. ఇక్కడ దూరాన్ని బట్టి 2,500 నుంచి 4,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్ కంకర ధర 2,500 ఉండేది. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాక దాని ధర 4,000కు పెంచారు. మరి ఇవన్నీ ఈరోజు పేదలకు మేము ఉచితంగా ఇల్లు ఇస్తున్నాం, ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి వీటి మీద దృష్టి పెట్టకపోతే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా? అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రాక్టర్లు కానీ, ఈ ఇసుక దందా కానీ, ఈ కాంట్రాక్టర్ల దందా కానీ మొత్తం కూడా అధికార పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉన్నదనేది ఈ రోజు బాధితులు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఏంది 2,500 నుంచి 4,000 వరకు అంటే దూరాన్ని బట్టి ఇసుక, ఇంకా కొంచెం దూరం అంటే అమరావతి, ఉడిపిల్ల ప్రాంతానికి సంబంధించిన ఇసుక రావాలంటే 7,000-8,000 రూపాయలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది, కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ మనకి ఎంత 20 రూపాయలు ఉన్న రాయి 30 రూపాయలు అయిందంటే పర్యవేక్షణ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే స్పష్టంగా చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి సంబంధించిన సీఎం పేస్ నుంచి, అదేవిధంగా జిల్లా పరిధిలో జిల్లా కలెక్టర్ ఉంటారు, మండల పరిధిలో ఎంఆర్ఓలు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయకుండా ఎప్పటికప్పుడు ధరలు పెరగకుండా తీసుకునే బాధ్యత మీ పైన. ఎందుకు పెరుగుతుందని అని అడగాలి కదా. ఇప్పుడు కంకర ధర పెరిగింది, ఎందుకు పెంచినావు? కంకర ఏమైనా రాయి ఎవడన్నా ధర పెంచిందా? ఇసుక ధర పెంచినావు, ఎందుకు ఇసుక ధర పెంచినావు? ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగినాయి, ఎందుకు ట్రాన్స్పోర్ట్ ధరలు పెంచినా? ఏమైనా ఇప్పుడు ఎవరన్నా ఆర్టీఓలు వేసి ఆపేసి మిమ్మల్ని ఏమన్నా ధరలు పెంచమని? రాయి కూడా ప్రభుత్వానికి సంబంధించిన కానీ అక్కడ పోయి మన కూలీలో పోయి తీసుకొస్తారు, రాయి తీసుకోరు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ధర నిర్ణయిస్తారు. కానీ అధికంగా ఇక్కడ కాంట్రాక్టర్ల చేతికి మారుతుండడంతో ధర పెరుగుతుంది. అది అంటే ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహించడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు పేద వర్గాలకు రావాల్సినటువంటి వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి దాని మీద అధిక ధరలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా 5 మంది కలెక్టర్లు ఉన్నారు, తహసీల్దార్లు ఉన్నారు, వీళ్ళందరూ ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దృష్టిని ఏ రకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని ఈ రకంగా నష్టపోతా ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతా ఉన్నారా? ఈరోజు ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి ఏం కనిపిస్తలేదా? వీళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వీళ్ళెందుకు అధికారులందరూ ఎందుకు దృష్టి పెట్టకుండా ఈ దళారులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారని ఈరోజు తెలంగాణ ప్రజలు, మహబూబ్నగర్ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇకనైనా స్థానిక ఎంఆర్ఓలు, ఆ ప్రాంతంలో విఆర్ఏలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఎంఆర్ఓ పర్యవేక్షణ జరగాలి. ఎంఆర్ఓ పర్యవేక్షణ, మరి ఎంఆర్ఓ గారు పర్యవేక్షణ చేస్తున్నారా? లేకపోతే గతంలో చూస్తే మా ఉప్పునుంతల మండలం సంబంధించినటువంటి దాంట్లో ఎంఆర్ఓలు ఎస్ఐలు రావాలంటే పోటీ పడేటోళ్ళంట.
అంటే ఇప్పుడు కూడా జరుగుతుందేమో, నేను ఈ మధ్యలో ఫోకస్ చేయలేదు కానీ అక్కడ తెల్ల బంగారం ఉంటది కాబట్టి. తెల్ల బంగారం ఉంటది కాబట్టి అక్కడికి రావాలంటే ఉప్పునూతల మండలకు సంబంధించినట్టు ఎంఆర్ఓ రావాలంటే డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకునేటువంటి పరిస్థితి, ఎస్ఐ రావాలంటే డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్న పరిస్థితి ఉప్పునూతల మండలకు సంబంధించిందండి. అంటే ఇసుక అధికంగా వస్తుంది కాబట్టి, ఇసుక దందా నడుస్తుంది కాబట్టి, అంటే అధికారులే అక్కడ అమ్ముడుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. గతంలో చూసుకుంటే చిన్న లక్ష్మేశ్వర్ చిన్న మిస్టేక్ ఇది ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రభుత్వం పరిష్టాతంగా నిర్మించిన ఇందిరమ్మ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నేను పేదలకు 5 లక్షలతో ఇల్లు కట్టిస్తానని ప్రభుత్వం నిర్ణయించింది. అవును, ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏదో ప్రారంభానికి ముందు ధరలు ఏ విధంగా ఉన్నాయి? 18 రూపాయలు రాయి ఉన్నది, ఇప్పుడు 30 రూపాయలు. ఇసుక 2000 ఉన్నది, ఇప్పుడు 4000 అయింది. 30 రూపాయలు 300 రూపాయలు సిమెంట్ బస్తా ఉన్నది. అవును, మరి కాదు సాధారణ సిమెంట్ బస్తా 270, కొంచెం బ్రాండెడ్ బస్తా 300. మరి చూసుకున్నట్టయితే 30 రూపాయలు అదనంగా పెంచారు. ఇక్కడ 30 రాయికి 20 రూపాయలు అదనంగా పెంచారు, సిమెంట్ కు 30 రూపాయలు పెంచారు, ఇసుకకి దాదాపు 1500 పైన పెంచినటువంటి 3000 4000 పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 5 లక్షల కింద అవుతుంది. ఇంకా ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టానంగా తీసుకొచ్చిన ఇంధనం ఇళ్లలోనే ఇంత అవకతవకలు జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏ విధంగా పేదలకు ఇల్లు నిర్మిస్తుంది? ప్రజాపాలన అంటే అలాగే ఉంటది. ప్రజాపాలన అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకుంటారు అనమాట. ఇదే కదా ప్రజాపాలన అంటే. 5 లక్షలు సరిపోక అదనంగా బారణగా 2-3 లక్షలు కేటాయించి ఇల్లు కట్టుకునే పరిస్థితి పేదలకు కల్పిస్తుంది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఎట్లా ఉంది అని అంటే ఈ స్పష్టంగా కనిపిస్తుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన రేట్లు అవి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినాయి. ఉమ్మడి మామూలు మరి సిమెంట్ ధర రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. సిమెంట్ ధర ఇప్పుడు పెంచొద్దని గవర్నమెంట్ చెప్పొచ్చు కదా ఫ్యాక్టరీలకి. పెంచడానికి అవకాశం ఉంటదిలే కానీ ఎప్పుడు పెంచుతున్నాం? ఈ కేవలం ఇందిరమ్మ స్టార్ట్ అయినాకనే పెంచడం అనేది ఈరోజు ఎవరిని నష్టపరుస్తుందామని, అంటే తెలంగాణ ప్రజలకి సొంత ఇల్లు ఉండకూడదని ఆలోచిస్తుండ్రు మరి అధికారులు. మన గతంలో కూడా చూసిన మహేష్, మన నార్కాన్ జిల్లాకు సంబంధించినటువంటి 5 మంది ఎస్ఐల్ని ఎస్పీకి అటాచ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో ఎంత అవినీతి జరుగుతుంది, ఇక్కడ ఎంత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు అనేది గతంలో చూసినాం. ఇకనైనా మేల్కోవాలి ఖచ్చితంగా. ఈ రోజు చూస్తూ ఉండొచ్చు ప్రజలు, మళ్ళీ మీ అందరు కూడా సరైనటువంటి బుద్ధి చెప్తారు ఏదో ఒక రోజు.